హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస జక్కుల 3977. ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ కాకరకాయ టమాటా అండి. ఇదేంటి కాకరకాయ చేదుగా ఉంటుందిగా ఇందులో టమాటా కూడా వేస్తారా అనుకోవచ్చు, కానీ కాకరకాయ టమాటా చాలా బాగుంటుందండి. అది అక్కడక్కడ చేదు కూడా అసలు ఉండదండి. అంత టేస్టీగా చేయొచ్చు కర్రీని. చేసే విధానంలోనే ఉంటుంది కదా కమ్మదనం. ఇప్పుడు మన కాకరకాయ టమాటాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఒక 2 కాకరకాయలు తీసుకున్నాను, ఒక 5 టమాటాలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎందుకు రెండిటికి 5 టమాటా అనుకుంటున్నారేమో, కానీ రెండిటికి 5 టమాటా కరెక్ట్గా సరిపోతున్నాయండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది, గ్రేవీగా జ్యూసీగా బాగుంటుంది. ఎక్కువగా కాకరకాయ వేసి టమాటా తక్కువగా వేస్తే నిజంగానే చేదైపోతుంది. కాకరకాయ టమాటాకి కాకరకాయ తక్కువ ఉండాలి, టమాటోస్ ఎక్కువ ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కాకరకాయ టమాటా కర్రీని చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని తర్వాత బాండి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఎప్పటిలాగా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు, తర్వాత జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను అల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు మన కాకరకాయల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్కకి ఉప్పు పట్టడానికని కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల కర్రీ చక్కగా స్మాష్ అవుతుంది తొందరగా. అలాగే ఉప్పు కూడా కొంచెం ముక్కలకి పట్టడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది తింటూ ఉంటే. ఈ కాకరకాయ కూరని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ కాకరకాయలో ఉండే చేదే మన ఆరోగ్యాన్ని చాలా మంచిగా చేస్తుందండి. ఎందుకు అంటే కాకరకాయ చేదు అనేది మనలో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది కాకరకాయ కర్రీ అనేది. అలాగే కొంతమంది ఉత్తదే కాకరకాయని తింటూ ఉంటారు, అలా తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు మన కాకరకాయలు చాలా మంచిగా కుక్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి, అప్పుడే కాకరకాయలో ఉండే చేదు పోయి టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎచ్చిపచ్చిగా ఉండి అన్నీ ఎచ్చిపచ్చిగా వేస్తే కాకరకాయ నిజంగానే చేదు వచ్చేస్తుందండి, తినాలనిపించదు. అలాగే కాకరకాయ టమాటా అనేది ఎలా చేసుకున్నా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. వద్దు అన్న వాళ్ళే కడుపు నిండా అన్నం తినేస్తారు ఈ కర్రీతోని. మీరు కూడా ట్రై చేయండి. చూడండి కాకరకాయలు ఇలా చాలా బాగా కుక్ అవుతున్నాయి. ఒక 5 to 6 minutes కుక్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసాయండి మన కాకరకాయ ముక్కలు. ఇప్పుడు మన టొమాటోస్ని వేసేసుకుందాం. ఇప్పుడు మనం కాకరకాయ టమాటా స్మాష్ అయిపోయిందండి మొత్తం దగ్గరికి. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం స్పైసీగానే ఉండాలండి. ఇందాకలా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంతో 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయింది కర్రీ అనేది. చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగుందో. సో ఇది ఎవరైనా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా కాకరకాయ టమాటా రెడీ అయిపోయింది. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.